ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, శేయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఈలాగు ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను. నీవు పాడవుదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలిసికొందువు. ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి. గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసెదను. రక్తము నిన్ను తరుమును. రక్తము నీకిష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండలలోనూ నీ లోయలలోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును. యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే. మనము వాటిని స్వాధీనపరుచుకొందము రండని నీవనుకొంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీయు యెహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకొందువు. పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. ఇశ్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసెదను. శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు. ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను నిందించువారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన పర్వతములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరుచుకొనిన ఎదోమీయులనందరిని బట్టియు శేషించిన అన్యజనులను బట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు
అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇంక కొంతకాలమునకు ఇశ్రాయేలీలగు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలనందరినీ విస్తరింపజేసెదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసికొందురు. మానవ జాతిని అనగా నా జనులగు ఇశ్రాయేలీలను నేను మీలో సంచారము చేయించెదను. వారు నిన్ను స్వతంత్రించుకొందురు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా, నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసెదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక ఇందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి. వారి ప్రవర్తన బహిష్ఠయైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమయ్యును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమయ్యును నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి. వారు తాము వెళ్లిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. కాబట్టి ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసెదను. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై యుందురు. నేను మీ దేవుడనై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియ్యక
ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఇండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసెదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషమును బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు. మీ నిమిత్తము నేను ఈలాగున చేయటలేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదెను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును. ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితములగు గొర్రెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను, వారి పట్టణముల యందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసెదను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను గాని నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియు నైయున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము
మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది యున్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. కీర్తనల గ్రంథం 140వ కీర్తన. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగుజారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు. వారు త్రోవ ప్రక్కను వల పరిచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉత్సులు నొగ్గియున్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు. నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము. వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము. నన్ను చుట్టుకొను వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోతున్నా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోతున్నా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. అగాధ శక్తులు నాతో పోరాడగా, ఆశ్రయమిచ్చేదేవి కరుణ రెక్కలలో. అగాధ శక్తులు నాతో పోరాడగా, ఆశ్రయమిచ్చేదేవి కరుణ రెక్కలలో. పక్షిని వల నుండి విడిపించినట్లుగా ప్రాణము సంరక్షించి సేదదించితివి. పక్షిని వల నుండి విడిపించినట్లుగా ప్రాణము సంరక్షించి సేదదించితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోతున్నా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను.
నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. భారం పెరుగగా శరణుచితి నేను నీ సన్నిధిలో, శక్తికి మించిన భారం పెరుగగా శరణుచితి నేను నీ సన్నిధిలో, తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా భారములన్నీ మూసి ఓదార్చితివి, తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా భారములన్నీ మూసి ఓదార్చితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై, కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై, నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. సత్యము నిమిత్తం హింసలొచ్చినా సంతోషమిచ్చేదేవి ఆత్మబలముతో, సత్యము నిమిత్తం హింసలొచ్చినా సంతోషమిచ్చేదేవి ఆత్మబలముతో, సింహపు నోట నుండి తప్పించినట్లుగా స్థిరమైన ధైర్యమిచ్చి రక్షించితివి, సింహపు నోట నుండి తప్పించినట్లుగా స్థిరమైన ధైర్యమిచ్చి రక్షించితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, చూపితివి దీనునిపై, కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై, నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. కంటే అధికమాయను నీ గాయములే ఔషధమాయను, నా వ్యాధులు కంటే అధికమాయను నీ గాయములే ఔషధమాయను, సర్వరోగములను పరిహరించి దేవా, సంపూర్ణ స్వస్థతను దయతో ఇచ్చితివి, సర్వరోగములను పరిహరించి దేవా, సంపూర్ణ స్వస్థతను దయతో ఇచ్చితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై, కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై, నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా,
నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను దేవుడనై నేను మొరపెట్టగా దీర్ఘశంతముతో నన్ను మోసితివి దేవుడనై నేను మొరపెట్టగా దీర్ఘశంతముతో నన్ను మోసితివి పరిశుద్ధ పరచుము అనుదినము నన్ను పరిపూర్ణిగా మార్చి నీ చెంత చేర్చుము పరిశుద్ధ పరచుము అనుదినము నన్ను పరిపూర్ణిగా మార్చి నీ చెంత చేర్చుము కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై నశించిపోకుండా నన్ను కాచితివా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను నశించిపోకుండా నన్ను కాచితివా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను ఇప్పుడు ట్యూన్ స్పాటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.